దేవుడిపై జగన్కు నమ్మకం లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు ఆయన. వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సిట్, సిబిఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సైతం వైసీపీపై మండిపడ్డారు. శాసనమండలిలో వైసీపీ నేతల చర్యలను దామచర్ల జనార్దన్ ఖండించారు. చైర్మన్ గా చేసినటువంటి ఆ వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్ తో చేయడం కృత్రిమ నెయ్యి. నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్ లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్ లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లా విశ్వాసం లేదు, మీకు లేదు. దానికి సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు ఆ చూడండి, ఒకసారి ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళ శాసనసభ్యులు, మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని వచ్చారు.